అందరికి నమస్కారం. నేను మీ గజ్జల చెన్నకేశ్వర్లు. ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి కారణం, ఇటీవల జమ్మూ కాశ్మీర్లో పహల్గాం ప్రాంతంలో జరిగినటువంటి దుర్ఘటనను ఖండిస్తూ ఆ యొక్క దాడిలో మరణించినటువంటి మన హిందూ మిత్రులకి కన్నీటి వీడ్కోలు పలుకుతూ, పాకిస్తాన్లో ఉన్నటువంటి ముస్లింలు వేరు, భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు వేరని తెలియజేయడానికి ఈ వీడియో ద్వారా ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ముస్లింలు ఎంతో క్రూరమైనటువంటి మనసు గల ఉన్నటువంటి ముస్లింలు. వారికి హింసని ప్రేరేపించడం తప్ప శాంతి నెలకొల్పడం అనేది తెలియనటువంటి ముస్లింలు. మతం పేరుతో విధ్వంసన సృష్టిస్తూ, వారు మతం పేరుతో ఎంతో అరాచకాలు సృష్టిస్తూ మనుషులు ప్రాణాలు తీస్తున్నటువంటి ముస్లింలు పాకిస్తాన్లో ఉన్నటువంటి ముస్లింలు. భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఎంతో శాంతియుతంగా స్నేహశీలిగా అందరితో కలిసిమెలిసి ఉంటున్నటువంటి ముస్లింలు. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు వారి యొక్క చరిత్రని మనం మరోసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. 1857 సంవత్సరం నుంచి 1947 సంవత్సరం దాకా మనం ముస్లింల యొక్క చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. ఎందుకంటే ఆనాడు స్వతంత్ర భారతదేశం కోసం సైమో గో బ్యాక్, క్విట్ ఇండియా అనే ఎన్నో ఉద్యమాలు భారతదేశం స్వతంత్రం కోసం జరిగితే ఆ యొక్క ఉద్యమాల్లో పాల్గొంటూ భారతదేశ స్వతంత్రం కోసం, స్వేచ్ఛ కోసం కొన్ని లక్షల మంది ముస్లింలు వారి యొక్క ప్రాణాలను త్యాగం చేసి దేశానికి స్వతంత్రాన్ని తీసుకురావడం జరిగింది. అందులో భాగమే సయ్యద్ మహమ్మద్ షర్ఫుద్దీన్ ఖాద్రీ గారు, ఫీర్ అలీగర్ గారు, జాకిర్ హుసేన్ గారు, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి దాకా ఎంతోమంది ముస్లిం నాయకులు వారి చరిత్ర కూడా మనం మరోసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎవరైతే ముస్లిం నాయకులు పోరాడారో వారి యొక్క వారసులే ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు. వారి యొక్క పూర్వీకుల్ని వారు మరోసారి గుర్తు చేసుకుంటూ నేడు స్వతహా రోడ్డు మీదకి వచ్చి, ప్రధాని మోడీ గారు ఈ యొక్క పాకిస్తాన్తో యుద్ధం ప్రకటించండి, ఈ దేశ స్వేచ్ఛ కోసం, దేశ భవిష్యత్తు కోసం మా ప్రాణాలు సైతం పన్నాన పెట్టడానికి, పాకిస్తాన్లో ఉన్నటువంటి ముస్లింని హతమార్చడానికి మేము ముందు వరుసలో ఉంటామంటూ వారి యొక్క దేశభక్తిని మరోసారి చాటి చెప్పుకుంటున్నారు. కాబట్టి ముస్లింలపై కొంతమంది బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఆ యొక్క తప్పుడు ప్రచారాలని మనం అందరం కలిసికట్టుగా తిప్పుకోవాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. మనం ఎంతో శాంతియుతంగా ఈరోజు భారత ప్రభుత్వం అయినటువంటి బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో భారతదేశం అభివృద్ధి పదంలో ఎంతో ముందుకు పోతుంది. ఎన్నో ఏళ్ళగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు, ఆర్టికల్ 370 కావచ్చు, అయోధ్య రామ మందిరం కావచ్చు, ఏ మతానికి విద్వేషాన్ని రెచ్చగొట్టుకుంటా శాంతియుతంగా ఇలాంటి సమస్యలు పరిష్కారం చేస్తుంటే, భారతదేశంలో ముస్లింలు, క్రిస్టియన్లు, హిందువులు అందరూ కలిసికట్టుగా దేశ అభివృద్ధి కోసం పాటుపడుతుంటే, ఎంతో శాంతియుతంగా కలిసిమెలిసి ఉంటుంటే, మన మధ్య చిచ్చు పెట్టడానికే పాకిస్తాన్లో ఉన్నటువంటి నరలోప రాక్షసులు ఈరోజు ఇలాంటి దుర్ఘటనకి పాల్పడడం జరిగింది. జరిగిన దుర్ఘటనను ఖండిస్తూ ఆ యొక్క దాడికి పాల్పడినటువంటి పాకిస్తాన్ కుక్కల్ని శిక్షించాలి. ప్రపంచ పటంలో కూడా ఈ యొక్క పాకిస్తాన్ను అనేది లేకుండా చేసి దేశ భవిష్యత్తు కోసం, దేశ స్వేచ్ఛ కోసం మనందరం కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఎంతో ఉందని తెలియజేస్తూ, జై భారత్, జై భవానీ, జై హింద్.